ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఎం సిపిఐ సహా వామపక్ష పార్టీల నేతలు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించారు. హన్మకొండ వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు గుడిసెవాసులు. ఏకశిల పార్క్ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు గుడిసెవాసులతో ర్యాలీ చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్న నిరుపేద ప్రజల ఇళ్లను నేలమట్టం చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పేదవాళ్లకు గత 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొన్ని ఇళ్ళు ఇస్తున్నట్లు ఉంది. కొన్ని ఇస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు ఒకవైపు ఇస్తూ మరోవైపు ఇళ్ళని కూల్చడం అనేది ఇది న్యాయం కాదు. ఒకవైపు ఇస్తున్నాం అంటున్నారు, మరోవైపు వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వేసుకున్న పేదవాళ్ళు ఇళ్ళని ఎందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలి. మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, ఇళ్ళు పేదవాళ్ళు వేసుకునే ఇళ్ళకి ఇప్పుడు మీరేమి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఇంటి నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి పట్టా ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఆ కాలనీలు అభివృద్ధి చేయండి. వరంగల్ హన్మకొండ పట్టణాల్లో గోపాలపురం సింగారం ప్రాంతంలో ఇప్పటికీ గుడిసెలు కూల్చేశారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఈ పట్టణాల్లో పేదలైనటువంటి వాళ్ళు ఇల్లు లేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటే వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, వాళ్ళకు పట్టాలు ఇస్తామని, ఇప్పుడేమో ఆ గుడిసెలంతా కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. హైడ్రా పేరు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అడిగితే కలెక్టర్ అంటున్నారు, కలెక్టర్ని అడిగితేనేమో ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి అంటున్నారు. నిరసన ప్రోగ్రాం ప్రభుత్వానికి నిరసనగా తెలియజేయడం కోసం వచ్చిన ప్రజలు వాళ్ళని కనీసం కలెక్టర్ ఆఫీస్ దాకా పోలిస్తారేమో, కలెక్టర్ తోటి మాట్లాడిస్తారేమో అంటే కూడా నడి రోడ్డు మీదనే ఆపుచేయటం జరిగింది. అంటే పాలకులు అనుకునే వాళ్ళు ఏ రకంగా పాలకులు అయ్యారు, వాళ్ళకి ఆ పాలక వర్గం అధికారం ప్రభుత్వం అనేటువంటి ముద్ర ఎట్లొచ్చింది, ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కు, ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల ద్వారాగా వాళ్ళకి అధికారం వచ్చింది. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం, వాళ్ళు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ఎవరిని పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం వాళ్ళకి అధికారం వచ్చింది, ఎవరు ఇస్తే వచ్చింది అని దానికి వస్తే ఇలా ఓటు నాడు మాత్రమే కనపడతారు ఈ జనం. ఓటు నాడు మాత్రమే ఆ కళ్ళబొల్లి కబుర్లంతా చెప్తారు. ఇవాళ వాళ్ళ గుడిసెలను నీకేశారు. 4-5 సంవత్సరాల నుండి ఈడ నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి వీళ్ళ దగ్గర గుడిసెలు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆడున్నటువంటి మట్టి నమ్ముకోవటం కోసం చేస్తున్నారు.